ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆడి కృతిక ఎప్పుడు వచ్చింది, ఆడి కృతిక రోజు ఉపవాసం ఎలా చేయాలి, ఆడి కృతిక రోజున కావడి మోసే ఆచారం ఎలా మొదలైంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆడి కృతిక అనేది ఆషాఢ మాసంలోని కృతికా నక్షత్రం రోజున పాటిస్తారు. కృతికా నక్షత్రాన్ని మురుగన్ జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. అందుకే ఆయన ఆలయాలు నూనె దీపాల వెలుగుతో, కావడి ఊరేగింపుతో మరియు పాలకుండల సమర్పణతో నిండిపోతాయి. ఈ వేడుక ఆయన 6 కొండ ఆలయాలైన అరువాడై వీడిలో అన్నిటికంటే ముఖ్యంగా పళని మరియు తిరుత్తానిలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి నెలలో కృతికా నక్షత్రం రోజు వస్తుంది, కానీ ఆషాఢ కృతికను సంవత్సరంలో అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆషాఢ మాసాన్ని పవిత్రమైన దేవితో సంబంధం ఉన్న మాసంగా భావిస్తారు. మరియు కృతిక మురుగన్ నక్షత్రము. ఆలయాలు సాధారణంగా ఉదయాన్నే తెరుచుకొని సాయంత్రం దీపం వరకు రోజంతా అభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృత్తికల చేత పెంచబడిన సుబ్రహ్మణ్య స్వామి 6 రూపాలుగా ఉన్న బాలును పార్వతీదేవి ఒకే రూపంలోకి చేర్చి 6 తలలతో కూడిన శక్తిగా మార్చిన రోజుగా ఇది నమ్ముతారు. ఈ రోజున స్వామివారికి కావడి సమర్పించి పాలకుండలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల జ్ఞానము, ఆరోగ్యము, ఐశ్వర్యం చేకూరుతాయని, జాతకంలో కుజదోషాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. పూజా విధానం గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజాపీఠంపై శివపార్వతులు, వినాయకుడు మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. స్వామివారి పటానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ఎరుపు రంగు పూలు మరియు ఎర్ర చందనంతో పూజించాలి. సంతానం కలగాలని కోరుకునేవారు, విశేష ఫలితాలు ఆశించేవారు ఈ రోజంతా ఉపవాసం పాటించడం మంచిది. ఆడి కృతిక పర్వదినం రోజున మరియు అంతకు ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యాలు, పిండి దీపాల గురించి తెలుసుకుందాము. ఇంట్లో మడిగా తయారు చేసుకున్న బియ్య పిండి, బెల్లము, ఆవు నెయ్యితో చలిమిడి చేసి దానితో 5 ప్రమిదలు తయారు చేయాలి. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 2 వత్తుల చొప్పున వేసి వెలిగించాలి. స్వామివారికి పచ్చిపాలు, వడపప్పు, అరటిపండ్లు మరియు నువ్వులు, బెల్లం నెయ్యితో చేసిన చిలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. చివరిలో తాంబూలం సమర్పించి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు లేదా స్కంద షష్ఠి కవచం పఠించాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాల కుండలతో అభిషేకాలు చేయడము, శక్తి కొలది కావడి సమర్పించడం సాంప్రదాయం. ఈ పర్వదినాన అన్నదానం చేయడము అత్యంత శ్రేష్టమైనది. అలాగే శక్తి మేరకు బ్రాహ్మణులకు లేదా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం లేదా దాన ధర్మాలు చేయడం ద్వారా విశేష పుణ్యఫలం దక్కుతుంది. ఆడి కృతిక రోజున కావడి మోసే ఆచారం ఎలా మొదలైందో తెలుసుకుందాము. పళని మురుగన్ ఆలయ పురాణానికి సంబంధించిన శివగిరి, శక్తిగిరి కొండల గురించి ఇడుంబన్ వృత్తాంతంతో ముడిపడి ఉంటున్న కథ. అగస్త్య మహర్షి కైలాసం నుండి శివుడికి ప్రతీక అయిన శివగిరి, పార్వతీదేవికి ప్రతీక అయిన శక్తిగిరి అనే 2 పర్వతాలను దక్షిణ భారతదేశానికి తీసుకురావాలని తన శిష్యుడైన ఇడుంబన్ను ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞ మేరకు ఇడుంబన్ కైలాసానికి వెళ్ళి ఆ 2 కొండలను ఒక పెద్ద కావడి రూపంలో తన భుజాలపై పెట్టుకొని దక్షిణాన ఉన్న పొదింగై కొండ వైపు బయలుదేరాడు. ప్రయాణ బడలికతో పళని ప్రాంతానికి చేరుకున్నాక ఇడుంబన్ బరువును మోయలేక కావడిని కింద ఉంచి కాసేపు సేద తీరాడు. విశ్రాంతి తర్వాత తిరిగి కావడిని ఎత్తుకోవడానికి ప్రయత్నించగా శక్తిగిరి కొండ అస్సలు కదలలేదు. అప్పుడు ఆ కొండ శిఖరంపై ఒక చిన్న బాలుడు సుబ్రహ్మణ్య స్వామి నిలబడి ఉండడాన్ని
ఇడుంబన్ చూశాడు. ఆ బాలుడు దిగడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఇడుంబన్ పోరాటానికి దిగాడు. ఆ యుద్ధంలో బాలుడి రూపంలో ఉన్న మురుగన్ చేతిలో ఇడుంబన్ ఓడిపోయాడు. అయితే అగస్త్య మహర్షి ప్రార్థనతో ఇడుంబన్కు జ్ఞానోదయం కలిగి స్వామివారిని శరణాగతి కోరాడు. మురుగన్ శక్తిగిరిని అక్కడే తన నివాసంగా ఉంచుకున్నాడు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెచ్చే కావడి మోసే ఆచారము ఈ డుంబన్ చేసిన కావడి మూత త్యాగానికి గుర్తుగా అప్పటి నుంచి ప్రారంభమైంది. 2026 సంవత్సరంలో ఆడి కృతికా నక్షత్రం ప్రారంభము 6వ తేదీ ఆగస్టు 2026 గురువారం సాయంత్రం 6 గంటల 19 నిమిషములకు ప్రారంభమై 7వ తేదీ ఆగస్టు 2026 శుక్రవారం సాయంత్రం 5 గంటల 52 నిమిషముల వరకు ఆడి కృతికా నక్షత్రం ఉన్నది. తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తానిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ రోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. మురుగన్కు ముఖ్యంగా భావించే 6 పడైవీడు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయము ఆషాఢ కృత్తిక రోజున 4 లక్షల పైగా జనాలు వస్తారు. ఈ 4 జిల్లాల నుండి భక్తులు కావడిని మోయడం ద్వారా మరియు అక్కడి కొండపై ఉన్న 365 మెట్లు ఎక్కడం ద్వారా తమ మొక్కులను తీర్చుకోవడానికి తిరుత్తానిలో జరిగే వేడుకలో పాల్గొంటారని భావిస్తారు. ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో 3 రోజుల తెప్పోత్సవం జరుగుతుంది.